హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను కోవా ముద్దతోటి చుక్క రొట్టె కాలుస్తున్నానండి. దీనికి కావాల్సిన జీడిపప్పు, బాదం పప్పు ఒకసారి కచ్చబెచ్చ దంచుకోండి. కొద్దిగా పెనంలో నెయ్యి వేసుకొని అందులో కొద్దిగా కోవా ముద్ద వేసుకొని అందులోని ఈ పౌడరు జీడిపప్పు అది కలిపింది అందులో కలిపేసుకొని వేయించుకోండి. అందులోని కొద్దిగా పంచదార కూడా వేసుకొని ఇలాగా చూసారా, ఇలాగా ఒకసారి వేగనివ్వండి. ఆపేసుకొని మనం చపాతీ ముద్ద ఉంటుంది కదండి, చపాతీ పూరి కలుపుతాం. అందులోనే స్టఫింగ్లా పెట్టుకొని మనం ఇలా స్టఫింగ్లా పెట్టుకొని చుక్క రొట్టెలా చేసుకొని కాల్చేసుకోవడండి. ఎంతో టేస్టీ అయినా కోవా చుక్క రొట్టె రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. ఎంతో టేస్ట్ అండి, బలం కూడానండి, పిల్లలకి కూడా పెట్టచ్చు, చాలా మంచిది కూడా. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.